సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. బోనాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రేపు బోనాల జాతర, సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది. ఇక ఈ సందర్భంగా రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇక ఈ నేపథ్యంలో మొత్తంగా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక ఆలయానికి 2 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. జూలై 13 ఆదివారం రోజున తెల్లవారుజామున 4:10 సమయంలో బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి తొలి పూజ నిర్వహించిన తర్వాత బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా షురు అయిపోతాయి. ఆ తర్వాత ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పణ అవుతుంది. ఇక ఆ తొలి బోనం సమర్పణ అయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వచ్చి అమ్మవారికి బోనాల సమర్పణ చేస్తూ ఉంటారు. ఇక వచ్చేటువంటి భక్తుల కోసం మొత్తంగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బాటా షోరూమ్ నుంచి 2 క్యూ లైన్లు, రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి 2 క్యూ లైన్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 క్యూ లైన్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ డైవర్షన్ ని కూడా విధించడం జరిగింది. మొత్తంగా 1500 మందికి పైగా పోలీసులు బందోబస్తులు కూడా నిర్వహించనున్నారు. ఇక 100 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహంకాళి పిఎస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అధికారులు పరిశీలించబోతున్నారు. దాదాపు ఈ ఆలయానికి బోనాల సమయంలో 15 లక్షలకు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. నిన్న పొన్నం ప్రభాకర్ అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ సతీ సమేతంగా వచ్చి ఆలయంలోని అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా కుదిరింది. జూలై 13వ తేదీన తెల్లవారుజామున అమ్మవారికి తొలి పూజ చేయడం, తొలి బోనం సమర్పించడంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైపోతాయి. ఈ 2 రోజుల పాటు బోనాల సమర్పణ, అదేవిధంగా అమ్మవారి భవిష్యవాణి రంగం వినేందుకు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మరి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటర్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా ఎక్కడికక్కడ మొబైల్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేయడము, దీంతో పాటుగా ఎమర్జెన్సీ సమయంలో భక్తులకు ఉపయోగపడేందుకు మినీ అంబులెన్స్లను కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ప్రత్యేకంగా బోనాలను తీసుకుని వచ్చేటువంటి మహిళల కోసం ఒక క్యూ లైన్ ని కూడా 2 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శివశక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనాలను సమర్పించేందుకు ప్రత్యేక సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. సో ఆదివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు శివశక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేకంగా వారు బోనాలను సమర్పించడం, అదేవిధంగా పూజలు నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక ఆదివారం రోజు బోనాల సమర్పణ రోజున ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించబోతున్నారు. అదేవిధంగా అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నారు. ఇక సోమవారం రోజున రంగం భవిష్యవాణి కార్యక్రమము, అదేవిధంగా అమ్మవారి అంబారి ఊరేగింపు కూడా ఎంతో ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. ఆదివారం రాత్రి, అదేవిధంగా సోమవారం రాత్రి అమ్మవారికి పలహార బండ్ల ఊరేగింపులు కూడా జరుగుతాయి. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇప్పటికే ఏనుగు అంబారి కూడా మనకి కర్ణాటక నుంచి రావడం జరిగింది. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే పురు వీధులలోనే కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అనేది జరుగుతుంది. పలహార బండ్ల ఊరేగింపు కూడా ఎంతో ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుల మధ్యలో అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. లష్కర్ బోనాలంటేనే ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉంది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి పథకం అందుబాటులో ఉండడం, ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండటం వల్ల మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో లష్కర్ బోనాలు అయితే సిద్ధమైపోయింది. అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. జూలై 13, 14 ఆదివారం, సోమవారం రోజున సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి సందడిగా మారిపోనున్నాయి. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.